అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి పిక్ ఎ కార్డ్ రీడింగ్ అనమాట. సో, ఈ రీడింగ్‌లో మనము మీ పర్సన్ మీ నుంచి ఏం దాచిపెడుతున్నారు? హిడెన్ ట్రూత్ ఏంటి? వాట్ ఈస్ ద అన్‌టోల్డ్ ట్రూత్? మీకు చెప్పనిదేంటి అనేది మనము ఇప్పుడు ఈ వీడియోలో చూస్తాము. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ ముందు చూడండి 2 పైల్స్ ఉన్నాయి. పైల్ 1 అండ్ పైల్ 2. పైల్ 1 వచ్చేసి రీచింగ్ కంక్లూజన్స్. పైల్ 2 వచ్చేసి మేక్ ఎ చాయిస్. సో, మీ ఇంట్యూషన్ ఏదైతే కార్డ్ పిక్ చేసుకుంటుందో అది సెలెక్ట్ చేసుకొని నేను కింద డిస్క్రిప్షన్‌లో టైమింగ్స్ మెన్షన్ చేస్తాను. మీరు వెళ్లి మీ రీడింగ్ చూడొచ్చు. ఓకే. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ పైల్ 1 రీచింగ్ కంక్లూషన్. హే పైల్ 1, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి ఈ పర్సన్ మీ నుంచి ఏం దాచిపెడుతున్నారు? వాళ్ళ మనసులో ఏముంది? అన్‌టోల్డ్ ట్రూత్ ఏంటి అని చెప్పేసి. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ పైల్ 1 ఇదొచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రమే తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకోసం కాదని అర్థం చేసుకోండి. ఓకే. అట్లీస్ట్ మీరు ఏ టారో రీడింగ్ చూసినా మీకు 30-50% రెజొనేట్ అవ్వాలి. అప్పుడే ఆ మెసేజెస్ మీకోసము. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే మీరు వేరే కార్డ్ పిక్ చేసి వేరే పైల్ పిక్ చేసుకోండి. లేకపోతే వేరే రీడింగ్ వేరే ఛానల్‌లో ఎలా అయినా చూడొచ్చు అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రెజొనేటింగ్, మనం ఎప్పుడైనా సరే స్టోరీ రెజొనేట్ అవ్వకపోతే అది మన కోసం తీసుకోకూడదు. ఓకే. సో, దట్స్ హౌ ఇట్ ఈస్. మనం స్టార్ట్ చేసేద్దాం. అండ్ మీకు కనుక పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్‌లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. పైల్ 1 చూద్దాము. మీ పర్సన్ మీ నుంచి ఏం దాచిపెడుతున్నారు? ఫస్ట్ కొంచెం మీ కనెక్షన్ ఎలా ఉండిందో చూద్దాము. మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? ఇన్ ద నియర్ పాస్ట్, రీసెంట్ పాస్ట్ కొంచెం ఐడియా వస్తుంది మనకి. ఓకే. ఏస్ ఆఫ్ కప్స్. ఓకే. నైస్. కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో, 5 ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది మనకు మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ అనేది. ఓకే. రీచింగ్ కంక్లూజన్స్. ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీరు ఈ కార్డ్ పిక్ చేసుకున్నారంటేనే సంథింగ్ దట్ ఈస్ హిడెన్ ఫ్రమ్ యూ. ఇంకా నేను ఇక్కడ మళ్ళీ ఆ వర్డ్ యూజ్ చేయను. మీకు అర్థమైపోవాలి. ఈ రీడింగ్ చూస్తున్నారంటేనే ఇది వచ్చేసి వాళ్ళు మీ నుంచి హైడ్ చేస్తున్న థింగ్స్ అనమాట. రీచింగ్ కంక్లూజన్స్ అని చూపిస్తుంది. సో, ఈ పర్సన్ మీ కనెక్షన్‌కి సంబంధించి స్పెషల్లీ లైక్ ఒక ఎండ్‌కి రావాలి. ఒక సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నట్లున్నారు. అదొక్కటే కాదు వీళ్ళేంటంటే ఆహ్, లైక్ చాయిస్. ఎలాంటి చాయిస్ చేయాలి? సైన్స్ కోసం వెతుకుతూ ఉన్నారు యూనివర్స్ నుంచి. యూనివర్స్ ఏదైనా సైన్ ఇస్తుందా? ఇప్పుడు ఈ పరిస్థితిలో నేనేం చేయాలి? అని చెప్పేసి అనమాట. ఓకే. సో, వీళ్ళు రీచింగ్ కంక్లూజన్స్ అంటే ఇప్పుడు ఇంక లాస్ట్ ఇది నాకు 9 ఆఫ్ స్వోర్డ్స్ లేకపోతే 10 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ చూపిస్తుంది. ఎలా అంటే మనకు తెలుసు ఆల్రెడీ 9 ఆఫ్ స్వోర్డ్స్ అయినా 10 ఆఫ్ స్వోర్డ్స్ అంటే ఏంటంటే చాలా ప్రెషర్ ఉండడము, ఓవర్ థింక్ చేస్తూ ఉండడము. కానీ అది ఒక్క మొమెంట్‌లో బ్రేక్ అయిపోతుంది. సో, మీ పర్సన్ గూడా సైన్స్ చూస్తున్నాడు యూనివర్స్ నుంచి. ఆ తర్వాత లైక్ నేచర్‌లో స్పెషల్‌గా లైక్ అలోన్‌గా ఉండడము. ఫైనల్లీ ఒక డెసిషన్ తీసుకోవాలి నేను ఈ సిట్యుయేషన్‌కి తగిన డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. రైట్. సో, కంక్లూషన్‌కనేది రాబోతున్నారు. మీకు తెలియకపోయుండొచ్చు. ఒకవేళ ఈ పర్సన్ మీతో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటే అది కూడా స్పెషల్లీ ఏదైనా గొడవ జరిగి మీ ఇద్దరి మధ్యలో ఒక బ్రేక్ టైప్ ఏదైనా ఉంటే మీరు అనుకుంటుండొచ్చు ఈ పర్సన్ మీ మీ గురించి ఆలోచిస్తలేరేమో అని చెప్పేసి. కానీ లేదు వీళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఓకే. మోస్ట్‌లీ ఈ పర్సన్ నాకు తెలిసి ఈవెన్ ఒకవేళ వీళ్ళ లైఫ్‌లో ఎవరైనా ఉన్నా ఆహ్, పేరెంట్స్, రిలేటివ్స్, థర్డ్ పార్టీ కెన్ బి ఎనీథింగ్ మనీ రిలేటెడ్ దేని గురించైనా ఉన్న మీ మధ్యలో ఆబ్స్టికల్ అయినప్పటికీను ఈ పర్సన్ ఏంటంటే దాన్నన్నింటిని లైక్ కొంచెంసేపు పక్కన పెట్టేసి లెట్స్ సీ ఫస్ట్. ఫస్ట్ అసలు ఈ కనెక్షన్ గురించి ఏంటి? నేనెలా ఫీల్ అవుతున్నాను? నాకు నా పర్సన్ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? అన్నది ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే. వెరీ వెరీ లైక్ నాకీ ఒక టైప్ ఆఫ్ హెర్మిట్ ఎనర్జీ గూడా చూపిస్తుంది ఈ కార్డ్‌లో. ఓకే. హెర్మిట్ ఎనర్జీ ఏంటంటే సోల్ సెర్చింగ్, ఆన్సర్స్ వెతుకుతూ ఉండడం అనమాట. సో, ఫైనల్లీ మీ పర్సన్‌కైతే ఆన్సర్స్ దొరకబోతున్నాయి సూన్. వాళ్ళు ఆన్సర్స్ గురించి వెతుకుతున్నారు. ఇది కంక్లూషన్స్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని మీకు తెలియదు. ఓకే. హ్మ్. చూద్దాము ఇంకేంటి. సో, ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. 5 ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ స్వోర్డ్స్ ఎస్పెషల్లీ. సో, మీ ఇద్దరి మధ్యలో మీరు ఈ కనెక్షన్‌లో లైక్ రీసెంట్ పాస్ట్‌లో చాలా చాలా గొడవలు పడిండొచ్చు ఇద్దరూను. ఈ పర్సన్ మీకు వర్క్‌లో తెలిసుండొచ్చు. లేకపోతే కెరియర్‌కి సంబంధించి ఇంటర్వ్యూకి అలా అటెండ్ అవుతూ ఉంటే
ఓకే. ఎస్పెషల్లీ వర్క్ ఏరియాకి సంబంధించి మనీ, ఫినాన్షియల్‌కి సంబంధించి తెలుస్తుంది. మీకక్కడ పరిచయం అయ్యుండొచ్చు. అలా మీరు ఫ్రెండ్‌షిప్ అని చెప్పేసి తర్వాత మీ కనెక్షన్ మేబీ కొద్ది రోజులు ఆ తర్వాత మళ్ళీ నో కాంటాక్ట్ అని చెప్పి మళ్ళీ మాట్లాడుకోవడం సంథింగ్ అలా ఏదో జరిగినట్లు అనిపిస్తూ ఉంది ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్‌తో. సో, మేజర్ ఇక్కడేంటంటే మీ కెరియర్ వచ్చేసి మీకొక లైక్ బాండ్ అని చెప్పడం కంటే లైక్ మిమ్మల్ని ఇద్దరిని కలిసి ఉండడానికనమాట. స్టిక్ చేసి పెట్టడానికి అదొకటనిపిస్తుందనమాట. ఒక మార్గంలాగా. ఓకే. కెరియర్ అనేది. సో, అది చూపిస్తుంది. సో, నాకేమనిపిస్తుందంటే ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్‌తో ఈ పర్సన్ మీరు మీ మధ్యలో చాలా గొడవలు జరిగినట్లున్నాయి. ఎస్పెషల్లీ ఈ కనెక్షన్‌కి సంబంధించి. ఎందుకంటే ఆహ్, ఫ్ ఏ దేనికి సంబంధించి ఏస్ ఆఫ్ కప్స్‌తో. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చేసి న్యూ లవ్, న్యూ ఆఫర్, ఎమోషనల్లీ ఓపెన్ అవ్వాలి అని చెప్పేసి. మీరు ఈ పర్సన్‌కి చాలా చాలా లవ్ చూపించుండొచ్చు. కేరింగ్, నర్చరింగ్ లైక్ ఎప్పుడు ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉండడం అనమాట. రైట్. కానీ ఈ పర్సన్ మీరెప్పుడైనా క్వెషన్ అడిగింటే మీరు మీ తనకి మీరంటే ఇష్టమా అని చెప్పి, ఈ పర్సన్ ఎప్పుడు టాపిక్‌లో ఎలా అంటే మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా 5 ఆఫ్ వాండ్స్‌తో ఏంటి ఎప్పుడు ఇదే టాపిక్ తీసుకొనొస్తావు? నాకు ఇంట్రెస్ట్ లేదు మాట్లాడాలని. నేను ఆల్రెడీ నీకు చెప్పాను గదా! సో, ఇలా గొడవ పడ్డామనమాట. అలాంటిదేదో నడుచున్నట్లుంది. ఓకే. సో, అలా వీళ్ళు గొడవ పడ్డానికి రీజన్ ఏముండింటంటే ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్‌తో ఈదర్ మనీ రిలేటెడ్. ఓకే. ఈ పర్సన్‌కి జాబ్ అన్నా, కెరియర్‌లో సెటిల్ అవ్వాలి. కొన్ని గోల్స్ అలా ఉండడం అనమాట. సో, దాన్ని ఫిక్స్ అయ్యేంత వరకు నేను ఎలాంటి ఎమోషన్స్‌ని ఓపెన్ అప్ చేయలేను అని చెప్పేసి అనుకోవడం. కానీ ఈ పర్సన్‌కి ఆహ్, ఇంకోటి నాకిక్కడ ఏమనిపిస్తుందంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ కొంచెము సెక్యూరిటీ అనేది లేకపోతే వీళ్ళకి ఏదో హెల్ప్‌లెస్ అనమాట. నా లైఫ్‌లో ఏదో మిస్ అవుతుంది అన్నట్లు ఫీల్ అవుతారనమాట. అందుకని చెప్పేసి వీళ్ళ మేజర్ ఫోకస్ ఏంటంటే లవ్ అదంతా కాదు. నేను ఫస్ట్ నా లైఫ్‌లో గోల్స్ రీచ్ అవ్వాలి. యెస్, ఈ పర్సన్ అంటే ఇష్టము. వాళ్ళ మీద నాకు లవ్ ఉంది. నేను కానీ ఈ టైంలో ఎక్స్‌ప్రెస్ చెయ్యను. ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం అనమాట. సో, ఈ లవ్ గురించి ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవ జరగడం అనమాట. చిన్న ఆర్గ్యుమెంట్ అయ్యుండొచ్చు. కొంతమందికి పెద్ద గొడవనే అయ్యుండొచ్చు. ఒకవేళ ఈ పర్సన్ గనుక మీ పార్ట్నర్ అయ్యుంటే లైక్ హ్మ్. మ్యారీడ్ లేకపోతే సమ్ రిలేషన్‌షిప్‌లో రొమాంటిక్ పార్ట్నర్ అలా అయ్యుంటే కూడా ఏంటంటే ఈ పర్సన్ ఎప్పుడు వర్క్ అంటూ ఉండడము. దాని గురించి ఆలోచిస్తూ ఉండడము. మీతో ఎమోషనల్‌గా పోవడము ఇదంతా కూడా ఉండిండొచ్చనమాట. రైట్. దానివల్ల కూడా మీరు స్ప్లిట్ అప్ అయ్యుండొచ్చు. కొంతమంది లైక్ ఏ ఇ ఇ ఇ ఎలాంటి పర్సన్ అయినా సరే మీరు ఇలాంటి గొడవల వల్ల విడిపోయి దూరంగా ఉండిండొచ్చు రైట్ నౌ. ఓకే. సో, ఈ పర్సన్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్‌తో చాలా మనీకి వాల్యూ ఇచ్చే పర్సన్. వీళ్ళకి డబ్బంటే ఫస్ట్ ప్రియారిటీ. కంఫర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, కొన్ని విషయాలేంటంటే నాకిక్కడ ఆనెస్ట్ వస్తుంది. ఈ పర్సన్ మిమ్మల్ని చేసుకోకుండా ఉండడానికి రీజన్ వచ్చేసి పాస్ట్‌లో ఒకటి ఫినాన్షియల్ డిఫికల్టీ ఉండిండొచ్చు. లేకపోతే ఒకవేళ ఏదన్నా ఆఫర్ వచ్చింటే వీళ్ళ లైఫ్‌లో వాళ్ళు అది తీసుకోవడానికి రీజన్ వచ్చి అక్కడ మనీ ఎక్కువుంది. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఇక్కడ చూపిస్తుంది. సో, అది బెనిఫిషియల్‌గా ఉంటుంది. నా లైఫ్‌లో నేను సక్సెస్ రీచ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నట్లు అనమాట. సో, అదొకటే కాదు. ఇక్కడ ఇంకొంతమందికి ఎలాంటి ఎనర్జీ చూపిస్తుందంటే ఏదో ఒక ఎక్స్‌టర్నల్ పర్సన్ వల్ల. పర్సన్ అగైన్ మీ బాస్ అయ్యుండొచ్చు. లేకపోతే సమ్‌వన్ రిలేటెడ్ టు ద ఫినాన్షియల్స్‌కి సంబంధించి ఒక రిచ్ పర్సనో, వెల్తీ పర్సనో, లైక్ అడ్వైజర్ కైండ్ ఆఫ్ థింగ్ ఎవరో ఒక ఎక్స్‌టర్నల్ పర్సన్ వల్ల మీ ఇద్దరి మధ్యలో కూడా ఒక చిన్న ఆబ్స్టికల్ వచ్చేసి గొడవ జరిగి మీరు విడిపోయినట్లు కూడా అనిపిస్తుంది. ఈ పర్సన్ కొంతమందికి డాడ్ కూడా అయ్యుండొచ్చు, ఫాదర్‌లీ ఫిగర్ అయ్యుండొచ్చు, గార్డియన్ అయ్యుండొచ్చు. రైట్. సో, ఇలాంటి పర్సన్ వల్ల కూడా ఈ మీ మీ వ్యక్తి మీకెప్పుడు ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేదు. వాళ్ళు మిమ్మల్ని లైక్ దూరంగా పెట్టారనమాట. అందుకే ఇప్పుడు రీచింగ్ కంక్లూజన్స్ అని చూపిస్తుంది. సో, వీళ్ళు దీన్ని లైక్ ఫైనల్లీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ 5 ఆఫ్ స్వోర్డ్స్‌తో వీళ్ళు ఎంత అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా వీళ్ళకి మెంటల్ కాన్‌ఫ్లిక్ట్స్ చాలా ఉంది. మెయిన్ రీజన్ ఏంటంటే ద కింగ్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్‌కి సొసైటల్ ఎనర్జీ చాలా చాలా యాక్ట్ చేస్తుంది. ఎలా అంటే వీళ్ళకి సొసైటీలో గొప్పగా అనిపించుకోవాలి. అందరూ రికగ్నైజ్ చేయాలి. నాకే అట్రాక్షన్, నాకే అటెన్షన్ చూపించాలి అని చెప్పి. సో, వన్ మూమెంట్‌లో ఎలాంటి ఎనర్జీ చూపిస్తుందంటే, ఈ పర్సన్ అది రీచ్ అవ్వడానికి వీళ్ళు ఏ స్టెప్ అయినా తీసుకోవడానికి రెడీ. లైక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నాకు. నాకది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఏదైనా సరే చేస్తాను అన్నట్లనమాట. ఓకే. కానీ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు అవన్నీ చేసి ఈ కనెక్షన్ నుంచి దూరం ఉండడం వల్ల కూడా వీళ్ళు హ్యాపీగా లేరు. సో, చూద్దాం మరి
వాట్ దే ఆర్ హైడింగ్ ఫ్రమ్ యూ అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ పైల్ వన్స్ పర్సన్ ఈజ్ హైడింగ్ ఫ్రమ్ దెమ్. డెఫినెట్లీ వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఈ పర్సన్ మీతో ఉన్న ఎమోషనల్ కనెక్షన్, మీ మీద ఉన్న ఇష్టము చాలా చాలా హైడ్ చేస్తున్నారు ఏస్ ఆఫ్ కప్స్తో. అందుకే వాళ్ళు, మీరు ఎప్పుడైనా ఈ పర్సన్తో మాట్లాడారనుకోండి లవ్ అని చెప్పేసి, కానీ నువ్వంటే నాకు ఇష్టము, ఎమోషనల్లీ నేను కనెక్టెడ్ అయి ఉన్నాను అని చెప్పి అన్నారనుకోండి, వెంటనే వీళ్ళకి ఏంటంటే ఏంటి ఎప్పుడు ఎమోషన్స్ అంటూ ఉంటావు, ఎప్పుడు ఇదేనా అని చెప్పడము, లైక్ మిమ్మల్ని రిజెక్ట్ కైండ్ ఆఫ్ చేయడం అనమాట. అలాంటివి కూడా జరిగిండొచ్చు మీ మధ్యలో. కొంచెం సొసైటల్ ఎనర్జీ ఎక్కువ చూపిస్తుంది. కింగ్ ఆఫ్ వాన్స్, అక్కడ నైట్ ఆఫ్ కింగ్ ఆఫ్ పెంటకల్స్, మనీ రిలేటెడ్ అనమాట. ఓకే, పైల్ వన్ చూద్దాం. పైల్ వన్ మీ పర్సన్ మీ నుంచి ఏం దాచిపెడుతున్నారు? యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ పైల్ వన్స్ పర్సన్ ఈజ్ హైడింగ్ ఫ్రమ్ దెమ్. 5 of Pentacles. ఓకే, అఫ్ కోర్స్ అవ్వాల్సిందే రైట్. డబ్బు, దెర్ ఈస్ దిస్ థింగ్ రైట్, ఇంగ్లీష్లో మనం అంటాం ద టవర్. వావ్, పైల్ వన్ మీ పర్సన్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుంది. స్పెషల్లీ నాకు తెలిసి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ గురించి, వాళ్ళ లైఫ్లో వీళ్ళకు చాలా చాలా పెద్ద చేంజెస్ నడుస్తుంది. టవర్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎనర్జీ. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ నాకు ఎందుకో అనిపించింది. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్తో ఈ పర్సన్ డెఫినెట్లీ హైడింగ్ దేర్ ఫీలింగ్స్, కాబట్టి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది రీడింగ్లో అన్న ఫీలింగ్ వచ్చింది. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. పైల్ వన్ మీ పర్సన్ మీరు లేకుండా డెఫినెట్లీ హ్యాపీగా లేరు. లుక్ ఎట్ ద కార్డ్స్. ఇక్కడ ఎంత అని హైడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. 5 of Pentaclesతో వీళ్ళు మీకు చూపించడం ఎలా అంటే, సోషల్ మీడియాలో కావనివ్వండి, లేకపోతే మీరు ఎప్పుడైనా ఒకవేళ జస్ట్ నార్మల్ కాంటాక్ట్ ఉంటే, కొంతమంది కాంటాక్ట్లో ఉండొచ్చు, ఇట్స్ లైక్ నాట్ కంప్లీట్ నో కాంటాక్ట్లో ఉన్నప్పటికీ సపరేషన్ ఉంటుంది అనమాట. దట్స్ హౌ ఇట్ ఈస్. లైక్ సపరేషన్ అంటే ఎలా అనుకుంటారంటే చాలామంది, వాళ్ళు బ్లాక్ చేసేసి మాట్లాడకపోవడం. నో, దట్ ఈస్ నాట్ జస్ట్ సపరేషన్. ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరు ఎమోషనల్ కనెక్టెడ్ అవ్వకపోవడము, మాటలు లేకపోవడము, అలాంటి దాన్ని కూడా సపరేషన్ అంటారు అనమాట. ఓకే, సో సమ్ బాండ్ అనేది లూజ్ అవ్వడం, దాన్ని సపరేషన్. సో ఈ పర్సన్ మీతో ఉన్నప్పటికీ, ఎనీవే నేను అన్నీ చెప్పాను కదా, అలా ఉన్నప్పటికీను మాట్లాడుతున్నా, దూరంగా ఉన్నా, ఏదున్నా వీళ్ళు మీకు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ లైఫ్లో. డబ్బులు చాలా ఉంది, వెల్తీ, వేరే పర్సన్ వీళ్ళని చాలా హ్యాపీగా పెడుతున్నారు, ఇదంతా ఉండిండొచ్చు. కానీ రియాలిటీ ఏంటంటే ఇక్కడ వీళ్ళు, దాట్స్ వాట్ వీఆర్ సీయింగ్ రైట్. వాట్ ఆర్ దే హైడింగ్? ఏంటి హైడ్ చేస్తున్నారు వీళ్ళు? చూడండి, 5 of Pentacles. సో దిస్ పర్సన్ ఇస్ లెఫ్ట్ అవుట్ ఇన్ ద కోల్డ్. చాలా అలోన్గా ఫీల్ అవుతున్నారు డెఫినెట్లీ. 5 of Pentaclesతో వీళ్ళు ఇంకా నేనేం చేయలేను, దీనికంటూ సొల్యూషన్ లేదు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అందుకే రీచింగ్ కంక్లూషన్స్, బీయింగ్ అలోన్. ఈ పర్సన్కి పైల్ వన్ మీరంటే చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి, కానీ అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ అయితే కాదు. 5 of Pentaclesతో నాకు తెలిసి వీళ్ళు ఇంకోటి ఏం ఆలోచిస్తున్నారంటే, మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నా లైఫ్లో నేను ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ నడుస్తూ ఉంది, నా మేబీ కొన్ని అప్పులు ఉండిండొచ్చు ఈ పర్సన్కి, ఇంటికి సంబంధించి స్పెషల్లీ లోన్స్, అఫ్కోర్స్ ఎవరికైనా ఉంటుంది కదా. సో 5 of Pentaclesతో ఈ పర్సన్కి కొంచెం ఫినాన్షియల్స్కి సంబంధించి చాలా డిఫికల్టీస్ ఉన్నట్లున్నాయి. దానివల్లే వీళ్ళు వేరే థింగ్స్ని చూస్ చేసుకోవడము, లైక్ వేరే పర్సన్ని చూస్ చేసుకోవడము, జాబ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడము, ఫస్ట్ దాని నుంచి బయటికి రావాలి అని చెప్పి. సో డెఫినెట్లీ అదైతే సంథింగ్ నార్మల్ అయితే కాదు. ఓకే, ఎందుకంటే వీళ్ళకి కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఎలా అంటే, నేను ఉన్నట్లు చెప్తాను ఇక్కడ. ఓకే, నీ దగ్గర ఉండేది 20,000 రూపీస్, ఒక ఫోన్ నార్మల్గా తీసుకోవచ్చు. కానీ కొంతమంది ఎలా అంటే, అందరి ముందు గొప్ప చెప్పుకోవడానికి డబ్బులు లేకున్నా అప్పు చేసినా సరే ఐఫోన్ యూస్ చేయాలి అన్నట్లు అనుకుంటారు రైట్, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అది కొంతమందికి ట్రిగరింగ్ అనిపించవచ్చు, బట్ దట్స్ ట్రూ రైట్. నీ దగ్గర లేనప్పుడు ఉన్నదంతా హ్యాపీగా ఉండాలి, బట్ సమ్హౌ నాకు అది గొప్పగా అనిపించుకోవాలని తీసుకుని ఏం లాభం వెన్ యూ కాంట్ బీ హ్యాపీ. దానికి ఆ 30,000 అప్పు తీర్చడానికే సరిపోతుంది. నాకు తెలిసి 1 lakh అనుకుంటాను కదా, అమ్మో ఎంత రేటు. సో 5 of Pentacles ఈ పర్సన్ అన్నెసెసరీగా డబ్బు ఖర్చు పెట్టిండొచ్చు పాస్ట్లో రైట్. అవి తీసుకోవాలి, కార్ అని, బంగ్లా అని చెప్పేసి, లేకపోతే బాగా కనిపించాలని చెప్పేసి, లైక్ నేను అన్నట్లు ఫోన్స్, మెటీరియల్ థింగ్స్ అనమాట, ఎక్కువ కావాలి వాళ్ళకి, దాంతోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే మనీ లేకపోతే ఆ సాటిస్ఫాక్షన్ అనేది రాదు. కాబట్టి ఈ పర్సన్ అది చూస్ చేసుకున్నారు పాస్ట్లో రైట్. చూస్ చేసుకున్న తర్వాత కూడా ఏంటంటే ఇక్కడ నడుస్తుంది 5 of Pentacles, స్టిల్ ఆ ఫినాన్షియల్ లాస్ అయితే ఉంది. ఏం చేస్తారు, ఎంత వర్క్ చేసినా ఖర్చులు అయితే ఎక్కువ అవుతుంది, కానీ సేమ్ మనీ అయితే అంతే ఉంటుంది కదా.
సో, వీళ్ళు అది కూడా దాచిపెడుతున్నారు. నేనిప్పుడు ఏదైతే చూస్ చేసుకొని వెళ్లారో 5 ఆఫ్ పెంటికల్స్‌తో ఈ ఫినాన్షియల్ డిఫికల్టీస్ అంతా నార్మల్ అయిపోతుందని. కానీ వీళ్ళకి అది నార్మల్ అవ్వట్లేదు. చాలా చాలా బాధపడుతున్నారు. సొల్యూషన్ కోసం వెతుకుతూ ఉన్నారు వీళ్ళు. డెఫినైట్‌లీ మీ నుంచి దూరం ఉండడం వల్ల కూడా ఒకటి ఫినాన్షియల్‌గాను వీళ్ళు సెటిల్‌మెంట్‌లో లేరు. ఇంకోటి ఎమోషనల్‌గా కూడా హ్యాపీగా లేరు. ఎమోషనల్‌గా హ్యాపీగా లేడానికి రీజన్ ఏంటి? ఫీలింగ్స్ మీతో ఎక్స్‌ప్రెస్ చేయకపోవడమే కింగ్ ఆఫ్ కప్స్. ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేదు. దానివల్ల ఏంటి బ్లాక్. ఎక్స్‌ప్రెస్ చేయకపోతే ఒక అన్‌ఈజీనెస్ ఉంటుంది. ఏడుపొస్తే ఏడ్చేయాలి, నవ్వొస్తే నవ్వాలి అంతే. కానీ కింగ్ ఆఫ్ కప్స్‌తో ఈ పర్సను వెరీ సీక్రెటివ్ పర్సన్. వెరీ వెరీ లైక్ మ్యానిపులేటివ్. ఇంకా వాళ్ళు అనుకున్నదే జరగాలి అనే టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. అంత ఈజీగా ఏదైనా అడిగితే చెప్పరు. ఒకవేళ చెప్పినా వీళ్ళకెలా అంటే మీ పర్సన్‌కి ఆహ్, కవర్ చేయడం చాలా బా వస్తుంది. మ్యానిపులేటివ్ అంటున్నాను కదా! మాయ టైప్ అనమాట. చేయడం తెలుసనమాట. అందుకని వీళ్ళు ఒకవేళ హ్యాపీ లేకున్నా వీళ్ళు ఎలా అంటే నమ్మించొచ్చనమాట. ఈజీగా నమ్మిస్తారనమాట మ్యాజిక్ చేసినట్లు. సో, మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఈ పర్సన్ అసలు ఫీల్ అవుతున్నాడు నా గురించి. నేనేమో ఇంత ఫీల్ అవుతున్నాను. వీళ్ళేంటి అన్నట్లు అనుకుంటూ ఉండొచ్చనమాట. సమ్‌టైమ్స్ మీకు ఇరిటేటింగ్ గూడా అవ్వచ్చు. ఈ పర్సన్ ఇలాంటి బిహేవియర్‌తో వీళ్ళు ఓపెన్ అప్ చేయకుండా ఉండడము, ఇలా ఉండడం వల్ల మీకేంటంటే ఇదేంటి వీళ్ళెప్పుడు ఇలా ఉంటారు అని చెప్పేసి మీకు కోపం రావచ్చనమాట. కానీ వీళ్ళకి బాగా తెలుసు ఈ పర్సన్‌కి ఎలా హైడ్ చేయాలి, ఆహ్, ఎలా కవర్ చేయాలి, ఎలా హ్యాపీగా ఉన్నట్లు చూపించాలి అని చెప్పేసి. ఓకే. ఈ పర్సన్ చాలా ఇంట్యూటివ్. ఓకే. వీళ్ళు దాన్ని పాజిటివ్‌గా యూజ్ చేసుకుంటే వాళ్ళ లైఫును చాలా హ్యాపీగా ఉంటుంది. అలానే మీతో కనెక్షన్ కూడా బావుంటుంది. బట్ ఈ పర్సన్ దాని ఆ ఇంట్యూషన్‌ని యూజ్ చేసుకోవట్లేదు. అన్నెసెసరీగా వేస్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది నాకిక్కడ. కింగ్ ఆఫ్ కప్స్‌తో. కింగ్ ఆఫ్ కప్స్ ఇస్ నా ఫేవరెట్ ఎనర్జీస్ 2 టారో డెక్ మొత్తంలో ఒకటి కింగ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్. చాలా చాలా మంచి ఎనర్జీస్. రైట్. హార్ట్‌ని ఫ్లో అవుతారు. ఐ మీన్ మైనర్ ఆర్కానాలో. కానీ ఈ పర్సన్ దీన్ని యూజ్ చేసుకోవట్లేదు. కొంతమందికి డిస్టెన్స్ గూడా ఒక ప్రాబ్లమ్ ఉంది. సడెన్‌లీ సర్ప్రైజ్ ఇవ్వచ్చేమో మరి ఈ పర్సన్ నాకు తెలిసి. టవర్ చూపిస్తుంది. ట్రావెల్ చేయొచ్చు మీ సైడ్ పైల్వాన్. సర్ప్రైజ్ ఇవ్వడానికి నేనిక్కడికొచ్చాను, అక్కడికొచ్చాను ఎక్కడైనా ఉండొచ్చు ఈ పర్సన్. చాలా చాలా సడెన్ చేంజెస్ నడుస్తున్నాయి ఈ పర్సన్ లైఫ్‌లో ద టవర్ కార్డ్‌తో. టవర్ ఈస్ నాట్ సంథింగ్ సింపుల్. ఎలా అంటే నేను అంటున్నానా ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ వీళ్ళు ఏదైతే నమ్మారో వీళ్ళ లైఫ్‌లో అది సక్సెస్ అని అది బ్రేక్ అయింది. ద టవర్ వచ్చేసి అదే చూపిస్తుంది. ఒక్కసారి మనం ఒక కోట కట్టి దాని మీద ఒక ఒక థండర్ స్టార్మ్ అలా పడితే మొత్తం అంతా కిందకి పోతుంది కదా! ఫ్లడ్స్ నేచర్ విల్ టేక్ కేర్ రైట్. సో, సడెన్‌లీ అలాంటిదేదో జరిగింది. వీళ్ళకు రియలైజేషన్ అనమాట. లైక్ అంతా పోయింది. స్టెబిలిటీ మొత్తం పోయింది వీళ్ళ లైఫ్‌లో. ఇప్పుడేంటంటే పర్సనల్‌గా ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళు ఫైనల్లీ డెసిషన్స్ అనమాట. లైఫ్‌లో ఎలాంటి రీచింగ్ కంక్లూజన్స్ మీ కనెక్షన్‌కి సంబంధించి, ఇంకా వాళ్ళ లైఫ్‌కి సంబంధించి కూడా. ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలా బిల్డ్ చేయాలి కనెక్షన్‌నైనా సరే, లైఫ్‌నైనా సరే ఫౌండేషన్ మీద అని. సో, వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ ఈస్ ఆల్ దిస్ పర్సన్ ఈస్ హైడింగ్. చూద్దాము ఇంకేమన్నా ఇస్తుందేమో యూనివర్స్. మేజర్ చేంజెస్ నడిచిందనిపిస్తుంది. మీకు తెలియకపోయుండొచ్చు దీని గురించి. ఆల్రెడీ జరిగిపోయిందేమో అనిపిస్తుంది నాకిది. ఆల్రెడీ జరిగిండొచ్చు చాలా మందికి. కానీ మీకు తెలియకపోయుండొచ్చు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ మళ్ళీ వచ్చింది. యాహ్! అదే నేను ఆల్రెడీ ఇది సేమ్ ఎనర్జీ రిపీటింగ్ అనమాట. ఫినాన్షియస్ అని డబ్బు, ఇల్లు, హోదా అని చెప్పేసి వీళ్ళు వేరే థింగ్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. బట్ నాట్ హ్యాపీ. ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ దగ్గర అన్నీ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ హి ఈస్ వెరీ లోన్లీ. అన్నీ ఉన్నా కూడా తనకి హ్యాపీనెస్ ఉండదనమాట. సో, అదే చూపిస్తున్నాను. ఈ పర్సన్ ఇంకోటి నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది కొంతమందికి ఇది రెజొనేట్ అవ్వచ్చు. చాలా స్పెసిఫిక్‌గా వస్తుంది. ఈ పర్సన్ కొన్ని ఇయర్స్ టైమ్ వేస్ట్ చేసిండొచ్చు. మీ 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 విషయంలో సంబంధించి. కొన్ని ఇయర్స్ అయిపోయిండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏజ్ కూడా పెరుగుతుంది. వాళ్ళకి ఇంకా ఒంటరితనం తెలుస్తూ ఉందనమాట. ఇప్పుడిప్పుడు పరిగెత్తింటారు బాగా ఒక ఏజ్‌లో, ఒక టైంలో. ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పేసి ఇప్పుడేంటంటే వీళ్ళు దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. వీళ్ళు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయలేదు. మూమెంట్‌ని ఎంజాయ్ చేయలేదు. జస్ట్ వర్క్ అన్నట్లు కూడా ఉండిండొచ్చు ఈ పర్సన్. నాకెందుకో కొంతమంది అట్ ద సేమ్ టైమ్ 2 పీపుల్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. సో, యాహ్! లాస్ట్ వన్, పైల్ వన్. నా ఫేవరెట్ 2 వచ్చాయి ఇక్కడ ఈ డెక్‌లో. ఈ రీడింగ్‌లో పైల్ వన్. నైట్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్.
బోత్ ఆర్ వెరీ వెరీ స్వీట్ ఎనర్జీస్ యాక్చువల్లీ. రెండు చూడండి నాకు బాగా నచ్చుతుంది కార్డ్స్. సో నైట్ ఆఫ్ కప్స్. ఓకే, పైల్ వన్ ఇంట్రెస్టింగ్. ఓకే, నేను ఇది చెప్పిన వెంటనే డోంట్ షూట్ ద కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. లైక్ మ్యామ్ మీరు చెప్తూ ఉన్నారు ఎప్పుడు జరుగుతుంది ఏంటి అని. ఎప్పుడు అనేది మనం అడగకూడదు. ఎప్పుడు అని మనం అడిగిన వెంటనే మేము ఇక్కడ టారో రీడింగ్స్ టైమింగ్స్ ప్రిడిక్ట్ చేస్తాం. పర్సనల్ రీడింగ్స్లో అయితే ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా వస్తుంది టైమింగ్. ఓకే, ఆ టైం అనేది చూపిస్తుంది అనమాట. రైట్, ఇక్కడ చాలామంది చూస్తున్నారు. అట్లీస్ట్ మన ఛానల్లో ఒక 7K మెంబర్స్ కన్సిస్టెంట్గా ఉన్నారు కదా. 7K మెంబర్స్ కన్సిస్టెంట్గా ఉంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి దాంట్లో అట్లీస్ట్ ఒక 1000 మెంబర్స్ కన్నా ఈ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఖచ్చితంగా రావాలి అని అంటే ఎగ్జాక్ట్గా మనము పిన్ పాయింట్ చేసి అది పర్సనల్ రీడింగ్లో చూస్తేనే తెలుస్తుంది. రైట్, అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ పర్సన్కి తగ్గట్టు కూడా అవుట్కమ్ అనేది చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ మ్యాక్సిమం వాళ్ళకి ఏం జరుగుతుందని చెప్పేది ఎనర్జీ రీడింగ్ అనమాట. మీరు అందులోనూ మీకు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. ఎలా అంటే నాకు బాగా కనెక్ట్ అయిన వాళ్ళు, నా ఎనర్జీకి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారా ఇక్కడ. కొంతమందికి లైక్ రీడింగ్ మీద ఉన్నా లేకున్నా చూడాలి అని చెప్పి వచ్చేవాళ్ళు. బాగా మీరు నాకు ఎనర్జీని మీరు కనెక్ట్ అయ్యారనుకోండి, నాకు అంతే బాగా అవుట్కమ్ కూడా వస్తుందన్నమాట. మీరు రీడింగ్ మీద డౌట్ పెట్టుకున్నారనుకోండి, ఇట్ ఈస్ లైక్ ఇట్ విల్ బ్రేక్. ఎంతమంది పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు ఇంకా కాంటాక్ట్లో ఉన్నారు, వాళ్ళు నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు చాలా జరిగాయి అని చెప్పి. అదొకటే కాదు, మీరు కింద కమెంట్స్ చదవండి. ప్రీవియస్ కమెంట్స్లో నా పర్సన్ వచ్చి కమ్యూనికేషన్ జరిగింది అని చెప్పేసి రావడము జరుగుతుంది. అందుకనే ఇలా ఇట్స్ లైక్ గివ్ అండ్ టేక్ పాలసీ అనమాట. యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇట్ విల్ హ్యాపెన్. అప్పుడు అవుతుంది. మీరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ అవుట్కమ్ కూడా అలాగే లైక్ ఓకే బాయ్ అన్నట్లు అనమాట. మీరు నా మీద నమ్మకం లేనట్లు, మీ మీద మీకు నమ్మకం లేనట్లు. సో కనెక్ట్ అయిన వాళ్ళకి చాలా వరకు మీరు చూడండి, ఇంతకుముందు రీడింగ్స్లో చాలా వరకు కమెంట్స్ పెట్టారు, మ్యామ్ మీరు అన్నట్లు ఈ రీడింగ్లో వచ్చారు, కమ్యూనికేషన్ జరిగింది అని. పర్సనల్ రీడింగ్స్లో కూడా నేను అనుకుంటున్నాను రివ్యూస్ గురించి అడగాలి అని చెప్పేసి సూన్. వాళ్ళు కూడా చాలామంది లైక్ 2-3 టైమ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సేమ్ పర్సనల్ రీడింగ్ సేమ్ పర్సన్ వాళ్ళే 2-3 టైమ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో జరుగుతుంది, బట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్, దట్స్ ఇట్. ఓకే, ఎనీవే నేను ఎందుకు అదంతా చెప్పానంటే ది పర్సన్ దట్ ఈస్ హైడింగ్ లైక్ వాట్ దే ఆర్ హైడింగ్ అంటే నైట్ ఆఫ్ కప్స్తో వీళ్ళు నాకెందుకో ఈ పర్సన్ కనుక డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా లైక్ వేరే ప్లేస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా ఛాన్సెస్ ఉంది ఈ పర్సన్ మీ దగ్గరికి మూవ్ అవ్వడానికి. అపాలజీతో వస్తున్నారు. రీచింగ్ కంక్లూజన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అక్కడ వాళ్ళు ఫైనలీ డెసిషన్ అనేది తీసుకుంటున్నారు. రైట్, ఒక గిఫ్ట్ తీసుకొని రావచ్చు వేరే ప్లేస్ నుంచి వస్తూ ఉంటే. రైట్, ఒక లెటర్ డాక్యుమెంట్ అది చూపిస్తుంది, మెసేజ్ రావచ్చు మీకు. సో ఈ పర్సన్ ఇంకోటి ఏం హైడ్ చేస్తానంటే మీ దగ్గరికి వచ్చి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడమే ఫైనల్లీ. రైట్, కింగ్ ఆఫ్ కప్స్ దాచిపెట్టడము ఇంతవరకు చేయలేదు. కొంచెం టైం గడిచిపోయింది మీ ఇద్దరి మధ్యలో. డెఫినెట్లీ చాలా చాలా టైం పాస్ అయింది. ఇంకా వీళ్ళు వచ్చినా రాకున్నా మీ మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. కానీ వీళ్ళైతే ఆల్మోస్ట్ చాలామందికి మీరు అనుకుంటున్న ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, వస్తూ ఉన్నారు, దూరం నుంచి గిఫ్ట్ కూడా తీసుకొస్తున్నారు, ఆల్రెడీ మూవ్ అయింది. వెరీ లైక్ ఈ పర్సన్ చాలా లెసన్స్ నేర్చుకున్న తర్వాత, అది కూడా టవర్తో ఎన్నో జరిగాయి వీళ్ళ లైఫ్లో. కొన్ని ఇయర్స్ కూడా అయ్యుండొచ్చు మీ ఇద్దరు మాట్లాడుకోక, ఈ పర్సన్ మీరు. సో చాలా చాలా లైఫ్ చేంజెస్ జరిగాయి. ఇంకా ఎలా అంటే కమింగ్ హోమ్ అంటారు చూడండి, అలాంటిది అనమాట. సో దే ఆర్ ఫైనలీ కమింగ్ టువర్డ్స్ యూ. ఈ పర్సన్ వచ్చి మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు తెలియదు ఆ విషయము. డెఫినెట్లీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వచ్చి కమెంట్ చేయండి. నేను ఎవరు కమెంట్ అయితే నాకు ఇలా నిజంగానే లైక్ వచ్చి చెప్పారని ఉంటుంది చూడండి, వాళ్ళ కమెంట్ని హైలైట్ చేస్తాను, రీడింగ్లో కూడా పోస్ట్ చేస్తాను. రీడింగ్ లేకపోతే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఓకే, యూ కెన్ నో లైక్ మీకు కూడా తెలుస్తుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ నాట్ హుకుమ్ అని చెప్పేసి. ఓకే, లెట్స్ సీ ఫైనలీ వన్ అడ్వైస్ ఫర్ యూ. మీరేం చేయాలి? అడ్వైస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ నా ఫేవరెట్ థింగ్ రీడింగ్లో వచ్చేసి ఈ అడ్వైస్ కార్నర్ అనమాట. ఇది మన కోసం ఉంటుంది. ఎందుకంటే అవతల పర్సన్ ఏం చేస్తున్నారో మన చేతిలో అయితే లేదు. వాళ్ళు ఎలా అయినా చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఇది మన చేతిలో ఉంటుంది. రైట్, అందుకని అడ్వైస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఫర్ యూ. సి, కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూనివర్సిటీస్. కన్ఫర్మేషన్, సంథింగ్ యూ ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. పైల్ 1 ఏదో వస్తుంది మీ లైఫ్లో ఖచ్చితంగా ఈ పర్సన్కి సంబంధించే. యూఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అబౌట్ దాట్. బికాజ్ ఇక్కడ 3 of Cups చూపిస్తుంది. బయటికి వెళ్ళడం, చిన్న పార్టీ,
చాలా మందికి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, లాంగ్ డిస్టెన్స్ నుంచి కలిసే ఛాన్సెస్ ఉంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి మీకు న్యూ బిగినింగ్, వెరీ వెరీ స్టేబుల్ న్యూ బిగినింగ్, స్టెబిలిటీ ఫ్రమ్ ద స్టార్ట్ అనమాట. టవర్ పడిపోయింది కదా! సో, ఇక్కడ ఇప్పుడు మళ్ళీ బిల్డ్ చేయడము. సో, యూనివర్స్ వచ్చేసి స్లో అండ్ స్టడీ ద ప్రోగ్రెస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. జస్ట్ వెయిట్. నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటా. ఏస్ ఆఫ్ పెంటికల్స్ స్లోయెస్ట్ ఎనర్జీ, బట్ వెరీ వెరీ రిలయబుల్ ఎనర్జీ. లైక్ చెట్టుకు చూడండి, రూట్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే కనెక్షన్ అంతే స్ట్రాంగ్ ఉంటుంది, రైట్? ఇది అది చూపిస్తుంది అనమాట. సో, స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ ఈస్ గోయింగ్ టు కమ్ టువర్డ్స్ యూ. సో, అది వచ్చేసి మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో, బీ ప్రిపేర్డ్ అని చెప్పి. ఓకే. సో, పైల్ 1 ఇది వచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది. ఒకవేళ అవుతే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డెఫినెట్లీ కమెంట్ చేయండి. ఓకే. ఐ లైక్ ఇట్. కమెంట్స్ నేను చదువుతూ ఉంటాను. ఐ ఫీల్ వెరీ నైస్. ఓకే. రీసెంట్గా లాస్ట్ 2 డేస్ బ్యాక్ అనుకుంటాను వీడియోలో చాలా నెగిటివిటీ కమెంట్స్లో. ఎందుకు అలా ఇలా చేయడం వల్ల వేరే వాళ్ళ మీద కూడా మనకు తెలియకుండానే ఆ నెగిటివిటీ అనేది ఇంపోజ్ చేస్తూ ఉంటాం అనమాట. నో, మనం ఇక్కడ అందరం కలిసి ఒక కమ్యూనిటీ, రైట్? మనదంతా మన సోల్ ఫ్యామిలీ. లెట్స్ ఇంప్రూవ్, లైక్ మన లైఫ్లో ఉన్న పాజిటివ్నెస్తో వాళ్ళ లైఫ్లో కూడా వస్తుందని చెప్పేసి ఒకరినొకరము లైక్ హెల్ప్ చేసుకోవాలి, రైట్? వీ షుడ్ నాట్ పుట్ సమ్‌వన్ డౌన్. ఆల్రెడీ కొంతమంది లో ఎనర్జీలో ఉన్నారనుకోండి, మనం ఇంకా లో చూపిస్తే డౌన్ అయిపోతుంది. సో, వీ నీడ్ టు ఎంకరేజ్ ఈచ్ అదర్ అండ్ బ్రింగ్ అస్ అప్, రైట్? దట్స్ ఆల్ అబౌట్ ద సొసైటల్ ఎనర్జీ ఈజ్ ఆల్ అబౌట్ దట్. సో, అలా కాకుండా పాజిటివ్ కామెంట్స్ చేయండి. ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఖచ్చితంగా రీడింగ్‌ని క్లెయిమ్ చేయండి. ఓకే. ఎనీవే పైల్ 1, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ. టేక్ కేర్. హే పైల్ 2, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి మీ పర్సన్ మీ నుంచి ఏం హైడ్ చేస్తున్నారు, వాళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అది మీకు తెలీదు. ఓకే. హిడెన్ ట్రూత్, ద అన్‌టోల్డ్ ట్రూత్ ఫ్రమ్ యువర్ స్పెసిఫిక్ పర్సన్. ఈ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు మీ లైఫ్‌లో. ఓకే. రిలేటివ్, సిబ్లింగ్, ఫ్రెండ్, పార్ట్నర్, ఎనీవన్. ఓకే. చూద్దాం మరి. మీరు స్పెసిఫిక్‌గా ఆలోచించి ఈ రీడింగ్ చూడాలన్నమాట. దట్స్ హౌ యూ నీడ్ టు డూ. అప్పుడు మీకు కనెక్ట్ అవుతుంది, రైట్? సో, ఎనీవే స్టార్ట్ చేసేద్దాం. మేక్ అ చాయిస్, వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటది, దాని గురించి ఏంటి చూద్దాం రీడింగ్‌లో. అండ్ పైల్ 2, వన్ మోర్ థింగ్. ఇదొచ్చేసి జనరల్ రీడింగ్. చాలామంది చూస్తున్నారు, రైట్? ఒకవేళ ఈ రీడింగ్ మీతో రెజొనేట్ అవుతే మాత్రమే మెసేజెస్ మీకోసమని అర్థం చేసుకోండి. రీడింగ్ రెజొనేట్ అవ్వలేదు అని అంటే మీకోసం కాదు. అట్లీస్ట్ 30-50% ఈజీగా మీకు రెజొనేట్ అవ్వాలి. అప్పుడైతేనే ఈ రీడింగ్ అనే కాదు, జనరల్లీ ఎక్కడ చూసినా సరే, వరల్డ్ వైడ్‌లో ఏ టారో ఛానల్ మీరు చూసినా సరే మీకు అది 50% అట్లీస్ట్ రెజొనేట్ అవ్వాలి. అప్పుడైతేనే ఆ రీడింగ్ మీకోసమని అర్థం. ఒకవేళ అవ్వలేదంటే లీవ్ ఇట్. జస్ట్ చూడడం మానేయండి. ఈదర్ వేరే పైల్ పిక్ చేసుకోండి, లేకపోతే వేరే రీడింగ్ చూడండి, రైట్? సో, యూ షుడ్ నాట్ కంపేర్ లైక్ ఈ రీడింగ్ నాదే, ఈ రీడింగ్ రెజొనేట్ అవ్వకపోయినా ఇది నాదే అని ఎప్పుడు అనుకోకూడదు, రైట్? అలా అనమాట. వి విల్ స్టార్ట్ ఎనీవే. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో దాని యొక్క డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను. మీరు అది క్లియర్లీ చదువుకొని నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. లెట్స్ సీ. ఫస్ట్ మేక్ అ చాయిస్ చూపిస్తుంది. నేను ఫస్ట్ ఈ కార్డ్ గురించి మాట్లాడదాము, ఆ తర్వాత రీడింగ్లోకి వెళ్ళిపోదాము అసలు ఎందుకు అని చెప్పి. మేక్ అ చాయిస్. ఓకే. పైల్ 2, మీ పర్సన్ లైఫ్లో చాలా చాలా సిచ్యువేషన్స్, లేకపోతే మోర్ దాన్ వన్ థింగ్ ఉన్నట్లుంది వీళ్ళ లైఫ్లో. యూనో వాళ్ళు చూస్ చేసుకోవాలి. సో, యూనివర్స్ మీ పర్సన్ని యూ నీడ్ టు మేక్ అ చాయిస్, దిస్ ఇస్ టైమ్ అని ఫోర్స్ అని యూస్ చేస్తే చాలా స్ట్రాంగ్ వర్డ్ అనిపిస్తుంది చాలామందికి. కానీ యూనివర్స్ కంపెల్ చేస్తూ ఉంది, యూ నీడ్ టు మేక్ అ చాయిస్ అని. ఈ పర్సన్ కూడా ఇప్పుడు రైట్ నౌ మీకు సంబంధించి, ఈ కనెక్షన్కి సంబంధించి తప్పదు, నేను ఏదో చూస్ చేసుకోవాలి, ఈ కనెక్షన్ కావాలా అంటే నేను మీకు సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీళ్ళ లైఫ్లో చాలా ఉంది. వర్క్, ఇల్లు, పేరెంట్స్, సిబ్లింగ్స్, ఫ్రెండ్స్, పిల్లలు, ఇంతమంది అనమాట. చాలా చాలా థింగ్స్ నడుస్తూ ఉండొచ్చు. ఫైనల్లీ వీళ్ళు వచ్చేసి ఒక్క డెసిషన్, ఒక్కటి చూస్ చేసుకోవాలి. అంటే అన్నీ ఇంపార్టెంటే, నేను అలా అనట్లేదు. మరి అన్నీ ఒకరు వదిలిపెట్టేసి ఎలా ఉండగలుగుతాం? జస్ట్ నేను వేరే ఏం చెప్తానంటే మీతో లైక్ మిమ్మల్ని ఒక థర్డ్ వీల్ లాగా పెట్టేసి మిమ్మల్ని స్టక్ చేసి పెట్టిండొచ్చు కదా ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్స్. సో, ఈ పర్సన్ ఇప్పుడు చాయిస్ తీసుకోవాల్సిందే. లేకపోతే చాలామందికి ఇక్కడ ఏం జరిగిందంటే, నాకు తెలిసి పైల్ 2 మీరు ఈ పర్సన్కి చెప్పిండొచ్చు, ఫైనల్లీ మేక్ ఇట్. ఇప్పుడు నువ్వు వదిలిపెట్టి వస్తున్నావా,
నన్ను కూడా ఇంక్లూడ్ చేస్తావా లైఫ్‌లో ఏంటి అని చెప్పి మీరు అడిగిండొచ్చు. రైట్. సో, ఈ పర్సన్ ఇప్పుడు చాయిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సమ్ సీరియస్ ఆర్గ్యుమెంట్ కూడా జరిగిండొచ్చు మీ ఇద్దరి మధ్యలోను. ఓకే. ఎవరైనా అయ్యుండొచ్చు ఈ పర్సన్ అగైన్. మేక్ ఎ చాయిస్. మేక్ ఎ చాయిస్ వచ్చేసి ట్రావెలింగ్ చేయడం ఉండొచ్చు. ఎలా అయినా అయ్యుండొచ్చనమాట. సో, ఒక్కదానికన్నా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ లైఫ్‌లో. కాబట్టి వీళ్ళు ఫైనల్లీ కూర్చొని ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్. ట్రాన్స్‌ఫర్మేషన్ చూపిస్తుంది. చూద్దాం. Universe, please give me reading for pile 2. What pile 2's person is hiding from them? What pile 2's person is hiding from them? Give me reading for pile 2, universe. Okay, 4 of wands. Interesting energy. 2 of wands. Make a choice. Knight of swords. ఈ పర్సన్ పాస్ట్‌లో నాకు తెలిసి ఏం జరిగి ఉంటుందంటే మీ ఇద్దరి మధ్యలో ఓకే. కొంచెం చూద్దాము ఏమై ఉంటుందని దాని ప్రకారంగా నెక్స్ట్ ఏం దాచిపెడుతుందో చూద్దాం. సో 4 ఆఫ్ వాండ్స్‌తో మాక్సిమం పైల్ 2 మీకొచ్చేసి కమిట్మెంట్‌కి సంబంధించి ఇష్యూ అయ్యుండొచ్చు చాలా మందికి. రైట్. కమిట్మెంట్‌కి సంబంధించి, న్యూ బిగినింగ్‌కి సంబంధించి సమ్ స్టెబిలిటీ రావాలి కనెక్షన్‌లో అని చెప్పేసి దేనికో సంబంధించి మీ ఇద్దరి మధ్యలో ఒక గొడవ అనేది జరిగిండొచ్చు అనమాట. ఈ పర్సన్‌కి ఖచ్చితంగా వేరే ఆప్షన్ ఏదో ఉంది 2 ఆఫ్ వాండ్స్‌తో. ఇది ఏమని అయ్యుండొచ్చు మీకు బెటర్‌గా తెలుసు. రైట్. సో, ఈ పర్సన్ మీరు అడిగినప్పుడు పాస్ట్‌లో ఏంటంటే దే వర్ నాట్ లెట్టింగ్ గో. ఏదైతే వీళ్ళ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉందో దాన్ని ఎప్పుడు పట్టుకొని వేలాడుతూ ఉండడం అనమాట. నాకదే కావాలి, నాకదే కావాలి, నేను వదిలిపెట్టి వెళ్ళలేను అని చెప్పేసి. రైట్. సో, అలా చేసినప్పటికీను మీకు తెలుసు ఈ పర్సన్ లైక్ హ్యాపీగా లేరు. వీళ్ళు తీసుకున్న డెసిషన్ ఎలా అంటే ఓకే. మరి నువ్వు అదే కావాలనుకుంటున్నావు కదా! కంప్లీట్‌గా అలా అన్నా వెళ్ళు. రైట్. మరి ఎందుకు మళ్ళీ తిరిగి రావడము? ఎందుకు నా దగ్గరకొచ్చి అడగడము డెసిషన్స్ ఏంటి అని చెప్పేసి. ఒకవేళ వద్దనుకుంటే నన్నే స్టక్ చేయకూడదు. నువ్వు స్టక్ అయ్యి ఉండకూడదు. బట్ దిస్ పర్సన్ వాస్ నాట్ డూయింగ్ దట్. ఈ పర్సన్ అలా చేయట్లేదు. పాస్ట్‌లో వీళ్ళేంటంటే నాకు నువ్వు కావాలి, నాకు అది కావాలి అని చెప్పడము. సరే మరి నేను కావాలనుకున్నప్పుడు దానికోసం కంప్లీట్‌గా ఏదైనా వర్క్ చేస్తున్నావా? లేదు. కంప్లీట్‌గా వర్క్ చేయట్లేదు. అందుకని ఇక్కడ ఒక ఇంబాలెన్స్ అనేది మిస్ అయింది. లైక్ ఇంబాలెన్స్ అనేది వచ్చిందనమాట ఈ కనెక్షన్‌కి సంబంధించి. రైట్. అందుకని ఈ పర్సన్ లైఫ్‌లో సంథింగ్ పైల్ 2 చాలా మందికి ఎవరైతే పైల్ 2 చూస్తున్నారో మీ పర్సన్‌కి మోర్ దాన్ వన్ థింగ్ ఈస్ దేర్ డెఫినెట్లీ ఇన్ ద లైఫ్. కరియర్ అయ్యుండొచ్చు, వేరే ప్లేస్ అయ్యుండొచ్చు, మళ్ళీ అగైన్ సేమ్ రిపీటింగ్. రైట్. సో, అలాంటివి చాలా ఉందనమాట. వీళ్ళు దాన్ని లెట్ గో చేయకుండా, మిమ్మల్ని లెట్ గో చేయకుండా హోల్డింగ్ ఆన్ టు సమ్‌వన్స్ ఎనర్జీ ఈస్ వెరీ బ్యాడ్. రైట్. అది జరిగింది ఇక్కడ. సో, 4 ఆఫ్ వాండ్స్‌తో మోస్ట్ ఆఫ్ యూ చాలా మందికి చూసిన వాళ్ళకి ఎనర్జీ రిఫ్లెక్ట్ ఎలా అవుతుందంటే కమిట్మెంట్‌కి సంబంధించి, మ్యారేజ్‌కి సంబంధించి ఆబ్స్టికల్. మీరు మ్యారేజ్ గురించి మాట్లాడినా ఈ పర్సన్ ఏంటంటే లేదు, ఇప్పుడే లేదు. నేను నా లైఫ్‌లో ఒక గ్రోత్ చూడాలి. ఆల్రెడీ నేను కొంచెం స్టెబిలిటీ ఉంది. ఇంకొంచెం కావాలి అని చెప్పి అనుకోవడము. లేకపోతే కొంతమందికి ఏంటంటే ఇంటికి సంబంధించి లైక్ నా పెళ్లి డిసైడ్ అవ్వాలంటే ఇంట్లో వాళ్ళు సెటిల్ అవ్వాలి. లైక్ ఇల్లు కట్టాలి. లోన్స్ అదంతా ఉంది. అదంతా అయిన తర్వాత ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత చూద్దాము ఏంటి అని చెప్పడం అనమాట. సో, ఈ చూద్దాము అన్నది మీకు ఇరిటేట్ చేసిండొచ్చు. రైట్. అందుకని ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ స్వోర్డ్స్‌తో ఇక్కడ ఈ పర్సన్ పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ అట్‌లీస్ట్ మిమ్మల్ని వదిలిపెడుతున్నారంటే లేదు. పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ చూస్తూ ఉండడం. మధ్యలో ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఈ పర్సన్ మీకు గనుక లైక్ మీరు సడెన్‌గా మాట్లాడకపోతే వీళ్ళు మాట్లాడి ఏంటి మూవ్ ఆన్ అయ్యావా? లైక్ సంథింగ్ వేలాడడం అనమాట ఎనర్జీని. లైక్ ఇండైరెక్ట్‌లీ మీకు స్టేటస్‌కి టెక్స్ట్ చేయడము, అలాంటివి చేయడము, ఏదో ఉండడము. అంటే ఎలా అంటే ఓహ్! వెళ్ళిపోయావా? మూవ్ ఆన్ అయిపోయావా? సో, ఓకే ఫైన్ నేను అనుకోలేదు అంత తొందరగా. లైక్ మాటలతో మళ్ళీ కూర్చడం అనమాట. ఈథర్ వాళ్ళు చేసేది డెసిషన్ తీసుకోకపోవడము, మళ్ళీ మీరు గనుక మీ లైఫ్‌లో హ్యాపీగా ఉండాలంటే అలా ఉండనివ్వరు. విచ్ ఈస్ వెరీ బ్యాడ్. రైట్. అందుకని ఇప్పుడు నాకు తెలిసి మీరు వీళ్ళు క్లియర్‌లీ మీ లైఫ్‌లో ఇప్పుడు ఏం జరుగుతుండొచ్చంటే చాలామందికి మేబీ మీరు డిసైడ్ అయ్యారు లైక్ మూవ్ ఆన్ అయిపోయి లైక్ మీ స్టెబిలిటీ గురించి. అఫ్‌కోర్స్ కొంతమందికి ఏమైంటుందంటే ఇంట్లో ప్రపోజల్స్ చూడడము, వేరే వ్యక్తి గురించి ఇలాంటివి అంతా అది జరుగుతూ ఉండొచ్చు. సో, ఈ పర్సన్‌కి తెలిసింది దాని గురించి. రైట్. సో, ఇప్పుడు దానివల్ల ఏంటంటే వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి, చాయిస్ చేయాలి ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు.
సో వీళ్ళకి తెలుసు ఈ డెసిషన్ కూడా చాలా తొందరగా. అండ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎనర్జీ పైల్ టు మీకి. ఈ పర్సన్ కమిట్మెంట్ నేను చెప్తున్నాను చాలా మందికి ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. కమిట్మెంట్ ఇవ్వకుండా రన్ అవే. రన్నర్, నైట్ ఆఫ్ స్వోర్డ్స్, రన్నింగ్ అనమాట. రన్నింగ్ అవే. ఈ పర్సన్ మీరు అడిగిన వెంటనే అట్లీస్ట్ ఎందుకు అన్న రీజన్ కూడా చెప్పిండకపోయిండొచ్చు నాకు తెలిసి మీలో చాలా మందికి. వద్దంటున్నావు, మరి నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి, దానికి రీజన్ ఏంటి, ఎందుకు వద్దంటున్నావు, నాకన్నా రీజన్ తెలిస్తే ఓకే ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ రైట్ అని మీరు అనిండొచ్చు. కానీ ఈ పర్సన్ రీజన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయకుండా, నాకు తెలిసి పైల్ ఈ పర్సన్ దగ్గర యాక్చువల్లీ ఆనెస్ట్గా చెప్పాలంటే రీజన్ లేదు. దే ఆర్ జస్ట్ భ్రమలో ఉన్నారు వీళ్ళంతే. రీజన్ లేనప్పుడే పారిపోతారు కదా, రీజన్ ఉన్నప్పుడు ఎందుకు మనము ఆనెస్ట్గా చెప్పలేము. సో ఈ పర్సన్ ఏం చెప్పకుండా మీ నుంచి వెళ్ళిపోవడము రైట్, అలా జరిగింది. సో ఎస్, చాలా మందికి అది చూపిస్తుంది ఇక్కడ. రన్నర్ ఎనర్జీ, రన్నర్ ఎనర్జీ. కొంతమందికి వెరీ ఇంట్రెస్టింగ్ ఎనర్జీ, చాలా తక్కువ మందికి రెజొనేట్ అవ్వచ్చు. ఇది ఏంటంటే 4 of Wandsతో ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్యలో ఆల్మోస్ట్ లైక్ యూనో క్లోజ్గా వచ్చేసి ఈ కనెక్షన్ ఎలా అంటే ఇంకా పెళ్లి వరకు అనుకోండి, అంతవరకు వచ్చేసి ఎంగేజ్మెంట్ అయ్యి అంతవరకు వచ్చి సడన్లో నో చెప్పడము. సడన్లో ఏంటంటే లేదు నాకు ఎందుకు చాలా డౌట్ఫుల్గా ఉంది, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, కోల్డ్ ఫిట్ అయ్యిండొచ్చు, ఏదైనా అయ్యిండొచ్చు, వెంటనే అంత దూరం తీసుకొచ్చి అందరికి చెప్పుకొని ఆ తర్వాత అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం అనమాట, పారిపోవడం అనమాట. అలాంటిది ఏదో జరిగింది ఇక్కడ. ఇద్దరు భయం అయ్యుండొచ్చు, కోల్డ్ ఫిట్ అగైన్ చెప్తున్నాను కదా, వీళ్ళకి ఏదో మిస్ అయిపోతామేమో లైఫ్లో అని చెప్పి అయ్యుండొచ్చు. సో జస్ట్ ర్యాన్ అవే. అంతవరకు తీసుకొచ్చి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మీలో చూసేవారు సెకండ్ పైల్ వాళ్ళకి. కొంతమందికి ఆనెస్ట్గా చెప్పాలంటే పెళ్ళి అయిన తర్వాత కూడా వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం లేక లైక్ పిల్లలు అని లైక్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి, ఇంటిని చూసుకోవాలి, బాధ్యతగా ప్లాన్ చేయాలి, అదంతా ఉంటుంది కదా. అలాంటిదంతా ఏం ఇష్టం లేక కూడా వీళ్ళు ఏంటంటే నువ్వు ఇంత బర్డన్ నేను తీసుకోలేను అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అనిపిస్తుంది. సో ఈ పర్సన్కి ఇప్పుడు రైట్ నో లైఫ్లో తప్పదు, ఇంకా డెసిషన్ తీసుకోవాలి, కొంచెం ఇమ్మెచ్యూర్ ఎనర్జీ చూపిస్తుంది. ఓకే, సో లెట్స్ సీ. మరి ఇదంతా జరిగి పాపం మీరు వచ్చేసి ఇక్కడ ఒంటరి కూర్చొని అరే ఇలాంటి సిచ్యువేషన్ అన్న వదిలిపెట్టిపోయారే అని అనుకుంటూ ఉన్నారు మీరు. ఓకే, చూద్దాం మరి ఏం హైడ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీ నుంచి. Universe, please tell me what pile 2's person is hiding from them. What pile 2's person is hiding from them. Seven of Wands. Eight of Pentacles. Okay. The Hermit. Bottom of the deck వచ్చేసి 2 of Cups, 7 of Wands, the Hermit, 8 of Pentacles. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ పర్సన్ మీ నుంచి దాచిపెడుతుంది ఏంటంటే దే ఆర్ వర్కింగ్ ఆన్ దెమ్సెల్వ్స్. ఈ పర్సన్ వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళలో ఉన్న ఫ్లాస్, మిస్టేక్స్ అవంతా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి ఇంపర్ఫెక్షన్స్. మనం ఒక్కొక్కటి పర్ఫెక్ట్ లైక్ నేర్చుకుంటూ వెళ్తేనే we will be complete one day soon, right, before dying, whatever. సో ఇక్కడ ఏమవుతుందంటే మీ పర్సన్ మీకు ఏం చెప్పట్లేదు రైట్ నౌ అంటే వాళ్ళ మీద వర్క్ చేస్తున్నారు. వాళ్ళలో ఉన్న ఫ్లాస్ వాళ్ళకి అర్థమవుతూ ఉంది. అందుకనే వీళ్ళు వాళ్ళలో ఉన్న ఈ ఫ్లాస్ వల్లే వాళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు. చూడండి, ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది స్టార్టింగ్లో మనకి కమిట్మెంట్ ఇష్యూస్ మేజర్ చాలా మందికి అదే చూపించింది రైట్. బాధ్యత తీసుకోవడం ఇష్టం లేదు. సో వాళ్ళకి తెలుసు అది వాళ్ళలో ఉన్న ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పేసి. సో ఈ పర్సన్ ఇప్పుడు ఏంటంటే దే ఆర్ టేకింగ్ సమ్ టైమ్ ఆఫ్. ఎందుకు నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను, ఎందుకు పారిపోతున్నాను, అసలు ఏంటది రీజన్, దేనివల్ల నేను రన్నింగ్ అవే అని చెప్పేసి వీళ్ళు కొంచెం డీప్గా ఆ సిచ్యువేషన్ అనలైజ్ చేయాలని అనుకుంటున్నారు. అందుకని ఇప్పుడు ఈ పర్సన్ మేజర్ థింగ్ మీ నుంచి దాచిపెట్టేది ఏంటంటే దే వాంట్ టెల్ యూ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్, ఇంప్రూవ్ చేసుకోవడానికి నన్ను నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను అని కూడా చెప్పాలనుకుంటున్నారు. ద హెర్మెట్తో ఈ ఇయర్ డెఫినెట్లీ చాలా ఈ కార్డ్స్ వస్తాయి. ద హెర్మెట్తో దిస్ పర్సన్ ఈ పర్సన్ స్ట్రగుల్ చేస్తున్నారు. యాక్చువల్లీ స్ట్రగుల్ అంటే ఎలా అంటే వాళ్ళ గురించి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. నేను అది అని చెప్పుకుంటాం బయటికి, కానీ ఆనెస్ట్గా చూస్తే అలా ఉండదు. మనకు తెలియకుండానే డీప్ డౌన్ ఎవ్వరు మన చుట్టూ లేనప్పుడు ఎలా అయితే మనం ఉంటామో అది మన రియల్ మీ అనమాట. సో ఈ పర్సన్కి
వేరే థింగ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉండడం వల్ల పాస్ట్‌లో వేరే ఆహ్, వేరే థింగ్స్ అంటే ఇంకా వేరే పీపుల్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వడము, మెటీరియల్ థింగ్స్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వీళ్ళసలు ఏంటి అని చెప్పి తెలియకపోయుండొచ్చు. వీళ్ళకెప్పుడు ఆ టైం ఆ టైం కూడా రాలేదు. అసలు నేనేంటి అని తెలుసుకోవడానికి. సో, ఈ పర్సన్ ఇప్పుడేంటంటే వీళ్ళు చూడండి ద హెర్మిట్ కార్డ్‌తో వీళ్ళు నేనేంటి? హూ యామ్ ఐ? అని చెప్పి క్వెషన్ అడుగుతూ ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉన్నారు. సో, అలా చేస్తున్న టైంలో వీళ్ళకి వాళ్ళలో ఉన్న ఫ్లాస్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ టైంలో కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్ ఫ్లా వీళ్ళకొచ్చేసి ఏంటంటే సైన్ ఆఫ్ వాన్స్. ఎప్పుడు కన్‌ఫ్యూజన్స్‌లో ఉండడము, ఎలా డెసిషన్ తీసుకోవాలో అర్థం కాకపోవడము, లైఫ్‌లో ఇంపార్టెంట్ థింగ్ రియల్లీ ఏంటో తెలుసుకోకపోవడము. ఆహ్, బయట ఔటర్ కవరింగ్‌కి మాత్రమే ఇంప్రెస్ అయిపోయి, రియల్ థింగ్ ఏదో తెలియకపోవడం ఉంటుంది గదా! సో, అలాంటి దానిలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్ ఉన్ ఉండ ఉండిండొచ్చు ఈ పర్సన్. సో, వీళ్ళు అర్థం చేసుకుంటున్నారిప్పుడు. మెల్లిగా దే ఆర్ ఈ ఈ ఈ ఇంకా ఏంటంటే గార్డెడ్ రైట్. అవతల వాళ్ళు ఎవరైనా లవ్ చూపించినా వీళ్ళు దానికి ఎమోషన్స్‌ని యాక్నాలెడ్జ్ చేయకపోవడము ఇదంతా ఉండిండొచ్చు. సో, ఈ పర్సన్ రైట్ నౌ మెయిన్ థింగ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దెమ్‌సెల్వ్స్. చాలా చాలా కన్‌ఫ్యూజన్స్ నుంచి బయటికి రావడానికి ఏదైతే ఇల్యూజరీ యాక్ట్స్‌లో ఉన్నారో, ఇల్యూషన్స్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. రైట్? కొంతమందికి ఎలా అంటే 23, 24 ఏజ్ వచ్చేసరికి ఒక ఇల్లు ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఇల్యూషన్ కొంతమంది చేస్తారు. కానీ మనకి లైక్ యూ నో 10 బీహెచ్‌కే ఇల్లు ఉండాలి ఆ ఏజ్‌కంతా అలా అనుకోవడం. నాకు ఎగ్జాంపుల్ క్లియర్ చెప్పడం రావట్లేదు. ఎందుకంటే ఆ ఏజ్‌లో మనం చెయ్యొచ్చు. ఇట్స్ నాట్ దట్ వి కెన్ నాట్. ఆహ్, ఇల్యూషన్స్ అంటే ఇంక నిజం కానిదనమాట. నేను రెయిన్‌బో క్రియేట్ చేస్తాను నా ఓన్‌గా నా చేతులతో అని చెప్పడము. రైట్? సో, ఈ పర్సన్ ఒక ఇల్యూషన్ టైప్ ఆఫ్ ఎనర్జీలో ఉండిండొచ్చు పాస్ట్‌లో. ఎలా అంటే నేను ఇది చేస్తాను. ఇదే కరెక్టు. వీళ్ళే కరెక్టు. ఈ పర్సన్ నాకు ఇలా హెల్ప్ చేస్తారు. వీళ్ళు నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ పీపుల్. నేనేం అడిగినా సరే వెంటనే ఇస్తారు. నేను కిడ్నీ అడిగినా కూడా తెచ్చిస్తారు. అన్నట్లు వీళ్ళు రాంగ్ థింగ్స్ మీద ట్రస్ట్ బిలీవ్ చేసుండొచ్చు. రైట్? పాస్ట్‌లో. ఈ పర్సన్ రియల్ థింగ్స్‌కి అర్థం చేసుకోకుండా ఫాల్స్ థింగ్స్‌కి ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి, వాళ్ళ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము అలా జరిగిండొచ్చు. సో, రైట్ నౌ దే ఆర్ ట్రైయింగ్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. ఇప్పుడేంటంటే, ఏంటి నేను ఇన్ని రోజులు ఇది రియల్ అనుకున్నానే, ఇది రియల్ కాదా? ఇదంతా ఫాల్స్ లైక్ ఈ పీపుల్ అంతా నా నిజం ఫ్రెండ్స్ కాదా? నా మంచి కోరుకునే వాళ్ళు కాదా? అని చెప్పేసనమాట. లిటరల్లీ ఈళ్ళకి ఒక ఒక బ్రేక్ డౌన్ కైండ్ రైట్. ఎందుకంటే ఒక్కసారి మనకది తెలిసిందనుకోండి, ఎవరైతే మనం రియల్ అనుకుని కాదని చెప్పేసి ఇట్ అప్సెట్స్ రైట్. సో, మీ పర్సన్‌కి అది తెలుస్తూ ఉంది. అది కూడా చూస్తున్నాను. అందుకనే వీళ్ళు మోస్ట్‌లీ అలోన్‌గా ఉంటున్నారు ఈ టైంలో. ఓకే. అలోన్‌గా ఉండి రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందని చెప్పి కొంతమంది ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఈ పర్సన్ మెడిటేషన్ కూడా ఫోకస్ చేస్తూ ఉంటే ఆహ్, మెల్లిమెల్లిగా స్పిరిచ్యువల్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఓన్లీ ద స్పిరిచ్యుయాలిటీ విల్ గివ్ యూ ద ఆన్సర్ హూ యూ ఆర్ అంతే. వేరే ఎక్కడ మనకు దొరకదు ఆన్సర్ దానికి సంబంధించి రైట్. సో, ఈ పర్సన్ ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేసుకుంటూ మెల్లిగా అక్కడికి వెళ్తూ ఉన్నారనమాట. చాలా డిఫరెంట్ అవుతున్నారు. మీరు మీరు చూస్తే ఈ పర్సన్‌ని మీరే ఏంటి వీళ్ళు ఇంత చేంజ్ అయిపోయారు అన్నట్లు కూడా అనిపిస్తుందనమాట మీకు సూన్. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వర్కింగ్ ఇన్ దేర్ ఫ్లాస్. వాళ్ళు ఏదైతే వాళ్ళలో ఉన్న ఫ్లాస్ ఉన్నాయో వర్క్ చేస్తూ ఉన్నారు. అదొకటే కాదు కొంతమందికేంటంటే ఈ పర్సన్ బాధ్యత తీసుకోకుండా డబ్బులు సంపాదించాలి, వర్క్ చేయాలి, ఇంట్లో హెల్ప్ చేయాలి. అలాంటివి చేయకుండా పారిపోయుండొచ్చు. లేకపోతే ఎప్పుడు మిమ్మల్ని మీతో ఆర్గ్యూ చేస్తూ ఉండొచ్చు. అలా చేసుంటేను ఈ పర్సన్ ఇప్పుడు కొంచెం సీరియస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. జాబ్ అనేది ఇంపార్టెంట్. కష్టపడాలి. కష్టపడితేనే ఏదైనా సరే ఫలితం వస్తుంది అని చెప్పి. సో, కొంతమంది ఏదైనా కొత్త క్రాఫ్ట్ నేర్చుకుంటుండొచ్చు. కొత్త వర్క్ నేర్చుకొని సెటిల్ అవ్వడానికి, జాబ్ తెచ్చుకోవడానికి, లైఫ్‌లో గ్రోత్ చూడడానికి అలాంటి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉన్నారు. రైట్? సో, ఓవరాల్ ఇట్ ఈస్ అ వెరీ సోల్ సెర్చింగ్ ఎనర్జీ ఫర్ యువర్ పర్సన్. ఇదంతా జరుగుతుంది, ఇదంతా చేస్తున్నాను అని ఈ పర్సన్ మీతో చెప్పట్లేదు. రైట్? ద హెర్మిట్. ద హెర్మిట్ ఈస్ ఫైండింగ్ ఔట్ ది ఆన్సర్. వెరీ వెరీ ఓల్డ్ సోల్. చూద్దాము ఇంకా 2 కార్డ్స్ ఫైల్ 2. 9 ఆఫ్ వాండ్స్. ఇంకోటి పాస్ట్‌లో చేసిన మిస్టేక్స్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది మీ పర్సన్‌కి. 8 ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. 8 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ. 8 ఆఫ్ స్వర్డ్స్. ఓహ్! వెరీ ఇంట్రెస్టింగ్ ఎనర్జీ. చూడండి మళ్ళీ 2 ఆఫ్ కప్స్ దగ్గర ఆగిపోయింది. సోల్‌మేట్ ఎనర్జీ. మిమ్మల్ని మిస్ అయితే అవుతున్నారు ఈ పర్సన్. ఓకే. బట్ ఇట్ ఈస్ నాట్ సో స్ట్రాంగ్. I have to be honest. So 9 of wands, 8 of swords though.
వన్ థింగ్ ఈ పర్సన్ మీద చెప్పేది ఏంటంటే మేకింగ్ ఎ చాయిస్ అన్న మెయిన్ ఎనర్జీనే అది. కాబట్టి ఇక్కడ 8 ఆఫ్ స్వోర్డ్స్‌తో ఈ పర్సన్ ఫైనల్లీ స్టక్ అయి ఉన్నారా? ఈ మిర్రర్‌లో ఉన్నది రియల్ కాదు చూడండి. మీరిక్కడ చూస్తే ఈ అమ్మాయి యాక్చువల్లీ ఇక్కడ తనకి ఎలాంటి టైస్ లేదు. బ్లైండ్ ఫోల్డ్ కూడా లేదు. బట్ తను చూసే ఇమేజ్ వచ్చేసి రాంగ్‌గా చూస్తుంది. ఫైనల్లీ మీ పర్సన్ రియలైజ్ అవుతూ ఉన్నారు 8 ఆఫ్ స్వోర్డ్స్ ఈ ఎనర్జీతో. సమ్‌హౌ టుడే ఐ యామ్ గెట్టింగ్ పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ 8 ఆఫ్ స్వోర్డ్స్. నేనిది కాదు. నేను అన్నెసెసరీగా వేరే వాళ్ళ బిలీఫ్స్‌తో, వేరే థింగ్స్ గురించి ఆలోచించి టై అయ్యి ఉన్నాను. ఇట్ ఈస్ నాట్ రియల్ రైట్? ఇట్ ఈస్ నాట్ రియల్. చూడండి మిర్రర్‌లో కనిపించేది రియల్ కాదు. తను చూడడం అలా చూస్తున్నాడు. సో, నేను రాంగ్ వేలో చూస్తున్నాను అని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంది మీ పర్సన్‌కి. డెఫినైట్‌లీ దే ఆర్ బ్రేకింగ్ దెమ్‌సెల్వ్స్ ఫ్రమ్ సంథింగ్. చాలా చాలా అమేజింగ్ ఎనర్జీ అని చెప్పొచ్చు ఇది యాక్చువల్‌గా. బ్రేక్ అవుతున్నారు. ఫైనల్లీ బ్రేక్ చేస్తున్నారు. ఓహ్! నైస్. ఇంకోటి ఓల్డ్ ప్యాటర్న్స్. పాస్ట్ మీద ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతూ ఉండొచ్చు మీ పర్సన్. కొంతమంది ఎలా అంటే ప్రెజెంట్‌లో ఉండరు. అట్‌లీస్ట్ ఫ్యూచర్ గురించి లైక్ యాక్చువల్లీ పాస్ట్‌లో ఉండడం, ఫ్యూచర్‌లో ఉండడం విచ్ ఇస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్ కంప్లీట్‌లీ. ప్రెజెంట్ ఈస్ ద ఓన్లీ వన్ విచ్ వీ హావ్ టు లివ్. కానీ ఇక్కడ ఎనర్జీ వస్తున్నట్టు విధానంగా చెప్పాలి. ఈ పర్సన్ పాస్ట్‌లో సంబంధించి ఎక్కువ ఉంటూ ఉండొచ్చు. పాస్ట్‌లోనే లీవ్ చేస్తూ ఉండొచ్చు అని బతుకుతూ ఉండొచ్చనమాట. అప్పుడు ఇలా ఉండేది. చిన్నప్పుడు నేను ఈ స్కూల్‌కెళ్ళేవాడిని. చిన్నప్పుడు నేను అది చేసేది, ఇది చేసేది అలాంటిదంతా అనుకుంటూ ఉండొచ్చనమాట. ఈ ఏజ్‌లో అలా బాగుండేది. ఇప్పుడంతా ఏం లేదు అని స్టిక్ చేస్తూ ఉండడం. ఫైనల్లీ బ్రేకింగ్ దెమ్. వాళ్ళకి ఇంకా అర్థమైంది. ఒకవేళ ఈ పర్సన్‌కి స్టోరీస్ చెప్పే అలవాటు ఉంటేను, నేను అలా ఉండేవాడిని, నేను ఇలా ఉండేవాడిని అని చెప్పేసి తన చుట్టూ ఉన్న వాళ్ళకి విసుగొస్తూ ఉంది. తను చెప్పే స్టోరీస్‌కంతా. సో, మే స్లోలీ దిస్ పర్సన్ ఈస్ లూజింగ్ పీపుల్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళుండి ఏంటి ఎప్పుడు ఇదే చెప్తావు? కొంచెం ప్రాక్టికల్‌గా మాట్లాడొచ్చు కదా! ఇలాంటిదంతా అనడం అనమాట. సో, వాళ్ళ నుంచి దూరం అయితూ వీళ్ళకి డే బై డే అర్థమవుతుంది. ఓకే. ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు బ్రేక్ దిస్ చైన్స్. నా ప్యాటర్న్స్ నుంచి నేను చేంజ్ అవ్వాలి. అందుకనే హెర్మిట్ చూపిస్తుంది. అది ఎప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ ఉన్నప్పుడే అది లైక్ ఆ క్లారిటీ వచ్చిన సెల్ఫ్ రియలైజేషన్ క్లారిటీ వచ్చిన తర్వాతనే డెఫినెట్‌లీ ఎవ్రీథింగ్ యూ విల్ సీ. లైట్‌లో అంతా కనిపిస్తుందనమాట క్లియర్‌లీ. ఓకే. సో, మీ పర్సన్ పైల్ టు సమ్ హ్యూజ్ ట్రాన్స్‌ఫర్మేషన్, బ్రేకింగ్ చైన్స్, బ్రేకింగ్ ప్యాటర్న్స్. ఓకే. డెఫినెట్‌లీ. కొంచెం నాకు ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 2 ఆఫ్ కప్స్ చూపిస్తున్నందుకు మీకు మీ పర్సన్‌కి ఆల్‌మోస్ట్ సిమిలర్ ఎనర్జీస్ ఉండుండొచ్చు. రైట్? మీలో నేను ఐ వాంట్ టు సర్ప్రైజ్ సెకండ్ పైల్ వాళ్ళొచ్చి చాలా వరకు కొన్ని మెసేజెస్ మీరు చెప్తుంటే నాకు గూడా రెజొనేట్ అయ్యింది అనంటే. దట్స్ కాల్డ్ లైక్ ఎనర్జీ అట్రాక్ట్స్ లైక్ ఎనర్జీ. తెలియకుండానే మనము అలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటామనమాట. సో, మీకు చెప్పినప్పుడు మీలో గనుక ఇలాంటి థింగ్స్ ఏదైనా రెజొనేట్ అయ్యుంటేను పైల్ 2 వెంటనే ఇట్ ఈస్ లైక్ యువర్ పర్సన్ షోయింగ్ ద మిర్రర్. మీ పర్సన్ మీకు మిర్రర్ చూపించి ఈ థింగ్స్ నీలో కూడా ఉన్నాయి. నువ్వు కూడా చేంజ్ చేసుకోవాలని చెప్పినట్లు అనమాట. రైట్? కాబట్టి నాకెందుకో అనిపించింది ఇక్కడ మీ కొంతమందికి నా గురించి చెప్తున్నట్లు అన్న ఫీలింగ్ వచ్చిండొచ్చు. అలా వస్తే వెంటనే ఈ చేంజెస్ మీకోసం కూడా అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే. మిర్రరింగ్ చేస్తుండొచ్చు మిమ్మల్ని. నాకిక్కడ చూపిస్తుంది కదా! 8 ఆఫ్ స్వోర్డ్స్‌తో ఎనర్జీ రిఫ్లెక్ట్ అయ్యుండొచ్చు మీలో కొంతమందికి. లెట్స్ సీ వాట్ ఈస్ వన్ అడ్వైస్ ఫర్ యూ పైల్ 2 రిగార్డింగ్ దిస్ కనెక్షన్. 6 ఆఫ్ వాండ్స్ ఫైనల్లీ వావ్! సక్సెస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. యూనివర్స్ ఏం చెప్తుందంటే మీతో పైల్ 2 యాహ్! మీ పర్సన్‌కి సంబంధించి కాకుండా ఇది మీకోసం. 6 ఆఫ్ వాండ్స్‌తో లెట్ ఇట్ గో. లెట్ ఇట్ బి. వాళ్ళ ఎనర్జీ వాళ్ళని రిఫ్లెక్ట్ అవ్వనివ్వండి. వాళ్ళని వర్క్ చేయనివ్వండి. మీరు కూడా ఒకవేళ రిఫ్లెక్ట్ అయ్యుంటే వర్క్ చేయండి. 6 ఆఫ్ వాండ్స్ వచ్చేసి లేట్ సక్సెస్ బట్ అమేజింగ్ సక్సెస్. యూ విల్ బి రికగ్నైజ్డ్ సూన్. ఒక్కసారి లైక్ మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీకోసం అనేది ఇక్కడ మీకైతే సక్సెస్ వస్తుంది. మీరు కూడా ఒకవేళ ఏదైనా సిట్యుయేషన్‌లో ఉన్నారు, సొల్యూషన్స్ లేవు అనంటే మీకు సొల్యూషన్స్ కూడా దొరకబోతున్నాయి సూన్ అని చెప్పి మీకీ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే. పైల్ 2 థాట్ వాస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ రీడింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. మీకు కూడా నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ మీరు గనుక ఇక్కడ న్యూ అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను ఒక రీడింగ్ పోస్ట్ చేస్తూ ఉంటాను. వన్ డే వచ్చేసి ఇలాంటి రీడింగ్స్, ఇంకో డే వచ్చేసి కంప్లీట్‌లీ ర్యాండమ్ యూనివర్స్ నుంచి నాకు కంపెల్ అయితే నేను ఆ రీడింగ్ చేస్తూ ఉంటాననమాట. ఏంటి మీకోసం మెసేజ్ అని. ఎవ్రీ 2.5 డే ఎనర్జీస్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను ఆ రీడింగ్స్ చేస్తాను. విత్ అఫర్మేషన్స్ సో దాట్ మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని బయటికి తీసుకొని రావచ్చు అనేది నా మెయిన్ ఇంట్రెస్ట్. సో, కాబట్టి ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఛానల్ మనకి ఇక్కడ లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ మన ఫ్యామిలీ అనుకోండి. రైట్? ఓకే. ఎనీవే పైల్ 2 దిస్ ఈస్ యువర్ రీడింగ్. ఐ హోప్ ఇట్ రెజొనేటెడ్ విత్ యూ. ఒకవేళ రెజొనేట్ అవుతే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ అగైన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ.